అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మేము ఎన్డీఏ కూటమి నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే జగనేష్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేని గౌరవించాలనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున వారికి తెలియజేయడం జరిగింది. అలాగే మా కౌన్సిల్ 34 మంది కౌన్సిలర్లకు గాను 31 మంది కౌన్సిలర్లు ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 31 మంది కౌన్సిలర్లు గెలిచాం. చైర్మన్గా రఘు సార్ ఉన్నారు, వైస్ చైర్మన్గా నేనున్నాను, మరొక వైస్ చైర్మన్గా దివ్యకళ గారు ఉన్నారు. 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు మా తరఫున, 31 మంది కౌన్సిలర్లు ఉన్నారు మా తరఫున. కాబట్టి మా అవసరం ఎంతుందో వారికి కూడా తెలుసు. కాబట్టి వారు సహకరిస్తే మేము సహకరిస్తాం, అభివృద్ధికి సహకరిస్తాం మేము. ఎందుకంటే 34 వార్డులు మాకు ఒకే చూపుగా చూస్తాం, 34 వాళ్ళను సమానంగా చూస్తాం. కాబట్టి 34 వార్డుల అభివృద్ధికి తోడ్పాటుగా దిశగా పనిచేస్తాం. కాబట్టి దీన్ని అందులో ప్రజాస్వామ్యంలో గెలుపోవటం సహజం. కాబట్టి దాని పక్క నుంచి దయచేసి అభివృద్ధికి సహకరించి ముందుకు వెళ్ళాలని కౌన్సిల్లో ఉన్నటువంటి 34 మంది సభ్యులకు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు గెలిచిన ఆనందంలో టీడీపీ కౌన్సిలర్లు మా వద్దకు వచ్చి స్వీట్లు తినిపించడం జరిగింది. వారి ఆనందాన్ని కాదనలేక మేము కూడా స్వీట్లు తినడం జరిగింది. దీంట్లో ఎటువంటి ఆంతర్యం లేదు. కాబట్టి దయచేసి వేరే విధంగా తీసుకోకూడదని మీ అందరికి తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.